Hi dears, welcome to Sri Vidya Study Circle. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. రైట్, సో సంక్రాంతి స్పెషల్ గా మీకు ఒక గిఫ్ట్. స్టూడెంట్స్ అందరికి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి ఎవరైతే బిగ్ గోల్స్ ఉంటాయి, నేను ఇంజనీర్ అవ్వాలి, ద బెస్ట్ ఐఐటీలో చదవాలి, లేదా మంచి ఇంజనీర్ గా తయారవ్వాలి, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, బట్ నేను నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళందరికీ అద్భుతమైన ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది పిల్లలు, కొంతమంది విద్యార్థులు అయితే ఓసీ విద్యార్థులు ఉంటారు. మేము ఓసీ కదా, మేము చదవలేము, చదవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఏం అవసరం లేండి. జేఈ చదవాలంటే ఒకప్పుడు లక్షలు ఖర్చులు అవుతాయి, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్లు చదివితేనే జేఈ వస్తాయి అనేది తప్పు అని మనం నిరూపిస్తున్నాము. చక్కగా అతి తక్కువ ఫీజుతో మనం క్లాసులు చెప్పడమే కాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే చాలా ట్రస్ట్లు ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ కూడా. అవన్నీ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకేనండి, ఎగ్జామ్ రాస్తారు. ఇవన్నీ గెయిన్ అవ్వాలంటే పిల్లవాడు కాన్సెప్ట్ ప్లస్ ఆబ్జెక్టివ్ మోడ్ నేర్చుకోవాలి. జనరల్ గా ఏంటంటే పేరెంట్స్ అందరూ పాపం డబ్బులున్నా లేకపోతే ఏం చేస్తాం, పిల్లల కోసమే కాబట్టి 10th క్లాస్ వరకు ఏదో విధంగా చదివించేస్తారు. 10th అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ కాళ్ళు లక్షలు లక్షలు కట్టేస్తారు. అక్కడ కట్టేస్తే ర్యాంకులు వస్తాయి అనుకుంటారు, రావండి. అందుకని నేనేం చెప్తున్నానంటే పిల్లవాడికి అట్లీస్ట్ 9th క్లాస్ నుండి కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్ మోడ్ లో మనం తయారు చేసుకోవాలి. సో అందుకనే మనం స్పెషల్ క్లాసెస్ చెబుతున్నాం. అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్. ఏంటి ఆల్ అంటే ఎందుకంటున్నాను, కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అనుకుంటారు. కాదండి, ఓసీ, బీసీ, ఎస్టీ ఎవరైనా చదువుకోవాలనుకున్న ప్రతి విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, చదివే విద్యార్థికి. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ ట్రస్ట్లు ఉన్నాయి. ఆంధ్రాలో ఆర్డిటి ఉంది అండ్ టిఎస్ లో మేధా చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఆల్రెడీ మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మన యాప్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈఎంటి అని కొద్ది రోజుల బ్యాక్ నేను అనౌన్స్ చేశాను. ఆల్ 10th క్లాస్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజ్ 10th క్లాస్ పిల్లలకి తెలంగాణ కూడా ఇస్తా అని చెప్పాను. నేను కనుక్కున్నాను. ప్రజెంట్ అయితే ఆంధ్రాకి అనౌన్స్ చేశారు. 10th క్లాస్ చక్కగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫస్ట్ వస్తే 30,000 అది అనౌన్స్ చేశాను. యాప్ లో డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. 100% ట్రావెలింగ్ కూడా ఇస్తారండి. మీ ఇంటి నుంచి ఆ కాలేజీ వెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఇస్తారు. మొత్తం నీ స్టేట్ మొత్తంలో బెస్ట్ క్యాంపస్ నిన్నే వెతుక్కోమంటారు. పలానా కాలేజీలోనే చదవాలనుకుంటున్నారంటే ఎవ్రీథింగ్, పెన్ బుక్ దగ్గర నుంచి అన్ని ఖర్చులు వాళ్ళే పే చేస్తారు. ఎంత అద్భుతం అండి ఇది. ఏ స్టేట్ మొత్తంలో ఎక్కడ ఏ కాలేజ్ నిన్నే వెతుక్కోమంటారు. ఆప్షన్ అది ఏసీ క్యాంపస్, ఎలాంటి క్యాంపస్ అన్న లక్షలు వాళ్ళే పే చేస్తారు. ఎంత అద్భుతం అండి కదా. ఇది సంక్రాంతి గిఫ్టేగా. కాబట్టి ఇవన్నీ విషయాలు అఫీషియల్ వెబ్సైట్ తో పాటు అండ్ మీకు సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా పంపిస్తాను. అవన్నీ మన యాప్ లో ఉన్నాయి. బట్ ముఖ్యమైన విషయాలు చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీ, మెడిసిన్ లోను అంటే ఎంబీబీఎస్ లోను, అలాగే ఫార్మసీ లోను, బీకామ్, కామర్స్, చాలా కోర్సెస్ ఉన్నాయి. నేను మొత్తం మీకు పీడిఎఫ్ 56 పేజెస్ ఉందండి. ఈ 56 పేజెస్ లో మీకు 56 పేజెస్ లో మొత్తం డేటా వాళ్ళు ఇచ్చారు. చక్కగా లాస్ట్ లో కోర్సెస్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చున్నారు అనమాట. నేను మీకు పంపించాను, అది ఆల్రెడీ మన యాప్ లో పెట్టాను, చూసుకోండి హ్యాపీగా. ఓకేనా, మొత్తం కోర్సెస్ అన్ని ఉన్నాయి. ఒకటే కొన్ని రాశాను. ఇది అంటే గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత అయ్యేదని మనకు గ్రాడ్యుయేషన్ ఉంటాం. అలాంటి కోర్సెస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి చదువుకోవడానికి డబ్బు మీరు వాళ్ళు పే చేస్తారనమాట. దిస్ ఈస్ మేధా చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ స్టేట్ మొత్తం. ఎవరైనా ఆంధ్రాకి వచ్చేసి ఆర్డిటి లాస్ట్ ఇయర్ అంటే 8.7 స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. ఎనీ క్యాస్ట్, ఇది కూడా అంతే. ఆర్డిటి ఎనీ క్యాస్ట్, ఇది కూడా గూగుల్లో ఉంది, మీరు వెతుక్కోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నేను పంపిస్తాను, మన యాప్ లో ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ కూడా సిబిఎస్ఈ వాళ్ళు, సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి అయితే 8.8 వరకు సెలెక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. ఇక్కడ స్టేట్ వాళ్ళు 8.7 వరకు సెలెక్ట్ చేశారు. అంటే 10th క్లాస్ లో బాగా చదువుతున్న విద్యార్థులు, చదవని వాళ్ళకి ఎక్కడ ఉండదండి. బాగా చదువుకునే వాడికి ఎలాంటి ఫెసిలిటీస్ అయినా ఉన్నాయి. అలాగే మ్యాథ్ అండ్ సైన్స్ ఉంటుంది, దీని సిలబస్ అంతే. ఇవి ఎగ్జామ్ రాయాలి. మనం అద్భుతంగా స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. ఎగ్జామ్ అంటే అందరూ రాయలేరండి. పబ్లిక్ ఎగ్జామ్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. పబ్లిక్ ఎగ్జామ్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ 3.5 hours ఇస్తాడు, నువ్వు 24-30 క్వశ్చన్స్ రాస్తావు అంతే తప్ప ఇక్కడ అలా కాదండి. 1 hour లో అట్లీస్ట్ 100 బిట్స్ రాయాలి, 100 ప్రాబ్లమ్స్.
దానికి కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, కొన్ని సాల్వ్ చేయాలి. సో 1 minute లో 1 bit సాల్వ్ చేయాలి తప్పకుండా. అలాంటివి చేయాలంటే తప్పకుండా ప్రాక్టీస్ కావాలి. మన ఎండ్ ఆఫ్ ద వీడియో కొన్ని క్లాసెస్ ఉన్నాయి చూడండి, అద్భుతం. 1 minute లోపే, ½ minute లోపే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా అద్భుతం ట్రిక్స్ చెప్పారు. అలాగే జేఈ కూడా మన ఫ్యాకల్టీ అద్భుతంగా ఉన్నారు. మీరు శాంపుల్ క్లాసెస్ చూడొచ్చు మన జేఈ క్లాసెస్ కూడా. సరే, ఎనీ క్యాస్ట్ అండ్ ఎనీ కాలేజ్ ఇన్ యువర్ స్టేట్, ఎనీ కాలేజ్ లో చదువుకోవచ్చు. నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కాలేజ్ కావాలో. వాళ్ళ అమౌంట్ ఫీజు కడతారు, అమౌంట్ మొత్తం వాళ్ళే పే చేస్తారు. ఆల్ ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని మన యాప్ లో ఉన్నాయి. సిలబస్ కూడా మీకు పంపిస్తాను. రైట్, ఇకపోతే ఈ శ్రీమేధ అనేది కూడా, ఈ రెండింటికి డీటెయిల్స్ మీకు ఇవి ఇంకా వేయలేదు. నోటిఫికేషన్ వేశారు. మేధా చారిటబుల్ ట్రస్ట్ January 31st లాస్ట్ డేట్. అప్లై చేయండి, అర్జెంట్ గా అప్లై చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఇలాంటి విషయాలు పేరెంట్స్ అందరూ పాపం తెలియక స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మొదలు పెడతారు. ఇంటర్మీడియట్ కొంతమంది అయితే ఎంసెట్ జేఈ ఇంటర్మీడియట్ సెకండరీ అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. పాపం తెలియక. దిస్ ఇస్ కాంపిటేటివ్ జనరేషన్. ఇది పోటీ ప్రపంచంలో ఎలా ఉండాలంటే ముందు నుంచే ఉండాలి, అంతా అయిపోయిన తర్వాత కాదు. కాబట్టి ఇప్పుడు మనం స్పెషల్ క్లాసెస్ ఫ్రమ్ 9th onwards వీఆర్ స్టార్టింగ్. తప్పకుండా మీ జూనియర్స్ చెప్పండి. 100% గెలవాలి అంటే నువ్వు ఎలాంటి ఎడ్యుకేషన్ అయినా, ఎలాంటి కోర్స్ అయినా 100% గెలుస్తావు. కాకపోతే ప్రీ ప్లాన్ ఉండాలి అంతే. అప్పటికప్పుడు చేస్తే గెలవలేరు వాడు ఎంత మేధావైనా. ప్రీ ప్లాన్ గా ఉంటే నువ్వు ఏది కావాలో అది 100%, నాట్ 99%, 100% సాధించగలుగుతావు. సో ఆల్ ఇన్ఫర్మేషన్ మన యాప్ లో ఉన్న చూసుకోండి. ఇకపోతే 10th క్లాస్ పిల్లాడు సిబిఎస్ఈ వాళ్ళు అనౌన్స్ చేశారు మొన్న. సిబిఎస్ఈ వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ అయిన తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు, కానీ గ్రేడింగ్ ఎవరు, గ్రేడ్ పాయింట్స్ 10 points 8 points లేవిక. కాబట్టి 10th క్లాస్ అయ్యి ప్రతి ఎగ్జామ్ కి IIIT కూడా ఎగ్జామ్ పెడతారు. ఇక 10th క్లాస్ అయిన ఎడ్యుకేషన్స్ అన్నిటికీ IIIT దగ్గర నుంచి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టాలి. ఎందుకంటే స్టేట్ కూడా ఇక ఇదే మోడ్ లో వస్తుంది. ఆబ్జెక్ట్ పైగా ఏమన్నారంటే కన్నర్ సిబిఎస్ఈ ఎగ్జామ్ బోర్డ్ కన్నర్ ఏమన్నారంటే పబ్లిక్ ఎగ్జామ్ పెడతాము, గ్రేడింగ్ ఇవ్వము, పైగా ఆబ్జెక్టివ్ 50% మోర్ మార్క్స్ ఆబ్జెక్టివ్ పెడతామని చెప్పారు. ఓకేనండి? ఆఫ్టర్ 10th క్లాస్ మనం ఏం చేస్తున్నాం అంటే పాపం ఇప్పుడు దాకా అయిపోయింది. 10th క్లాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్స్ లో వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలి, ఇబ్బంది పడకూడదు, ఫెయిల్యూర్స్ అవ్వకూడదు. 42% ఫెయిల్ అయిపోతున్నారు ఇంటర్మీడియట్ పిల్లలండి. పేపర్లు వేసినట్టు సొంత మాటలు కాదు. అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే 1 month అద్భుతంగా వాళ్ళని 9th 10th క్లాస్ లో ఉండే సిలబస్ ని, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఉండే కోర్సెస్ లో ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో, రిలేటెడ్ అవి బేసిక్స్ అద్భుతంగా నేర్పిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 10th అయిన వెంటనే ఇంటర్మీడియట్ జాయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఇది దయచేసి పిల్లలు ఇబ్బంది పెట్టకండి. 10th అవ్వలేదు అప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలా వద్దండి. 10th అయిన వెంటనే ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని ముందు తయారు చేయండి పిల్లవాడిని. మన ఇంట్లో ఎలా అయితే చేసుకో, ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి దానికి కావాల్సిన సామాగ్రి అంతా తయారు చేసుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువు విషయంలో మాత్రం ఎందుకు అలా చేస్తున్నా నాకు అర్థం కాదు. బిల్డింగ్ ప్లాన్ కూడా వేయకుండా బిల్డింగ్ కట్టేస్తున్నారండి. ఏంటంటే ఇది అలా వద్దు. దయచేసి పిల్లల విషయంలో అలా చేయొద్దండి. ఇంటర్మీడియట్ అప్పుడు జాయిన్ చేస్తారు, 1 month హ్యాపీగా చదివించండి. ఏం చదివించాలి? 10th క్లాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ లో పిల్లవాడు నెంబర్ 1 గా చదువుకోవాలంటే కావాల్సిన బేసిక్స్ అన్ని ఇవ్వలేదు మనం. 2 సంవత్సరాల కోవిడ్ వల్ల చాలా నష్టపోయారు పిల్లలు. అలాంటి మనం ఓన్లీ 2 months అండి, సారీ 1 month చాలండి. 1 month మన ఫీజెస్ మీకు తెలుసు, అతి తక్కువ ఫీజులు ఉంటాయి. రైట్, ఆఫ్టర్ 10th బ్రిడ్జ్ కోర్స్ అది ఏమేమి చదవాలో చక్కగా నేను PDF కూడా మీకు పంపిస్తాను, ఉపయోగించుకోండి. జేఈ అనగా లక్షల రూపాయలు కావాలనుకుంటున్నారు, అవసరం లేదు. మంచిగా లాంగ్ టర్మ్ కోచింగ్ మనం ఇస్తున్నాము. లక్షలు అవసరం లేదు, thousands of rupees తో చాలు, లక్షలు పెట్టవసరం లేదు. అలాంటి అద్భుతమైన క్లాసెస్ ఇస్తున్నాం. అయితే ఇవి మాత్రం ఇది మేధా ట్రస్ట్ మాత్రం ఇమీడియట్ గా అప్లై చేయండి. January 31st లాస్ట్. ఇది ఇమీడియట్ గా మీకు పంపిస్తాను. ఇలాంటి అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్స్, ఇన్ఫర్మేషన్స్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే కాదండి, చాలా ట్రస్ట్లు ఇస్తున్నాయి. గవర్నమెంట్ ఫ్రీ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఎంసెట్ జేఈ స్పెక్ అంటే IIIT వాళ్ళకి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ కూడా మన యాప్ లో ఉన్నాయి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ ఈస్ ద గ్రేట్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్నే మార్చగల గొప్ప ఆయుధం చదువే, ఇంకేమీ లేదండి. డబ్బు కాదు, డైమండ్స్ కాదు, గోల్డ్ కాదు, ఏది కాదండి. ప్రపంచం మొత్తాన్ని మార్చగల గొప్ప ఆయుధం నేను చెప్పలేదు, ద గ్రేట్ నెల్సన్ మండేలా చెప్పారు. ఓకేనండి? సో ద గ్రేట్ వెపన్ ఈస్ ఎడ్యుకేషన్. సో దట్ ప్లీజ్ ఎడ్యుకేషన్ సంబంధించిన అందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. అందరూ చదవాలి, మనం చదువుతో పాటు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.